మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వారసత్వం మీద ఒక వివాదం తలెత్తింది. ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? మాగంటి గోపీనాథ్కి ముందు భార్య, మేము పెళ్లి చేసిన భార్య, కొడుకు ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రెండావిడ ఏదో ఎంటర్ అయ్యింది, పెండ్లని అన్నారు. పెండ్లి అయితే జరగలేదు, ఉంటున్నారు. మొత్తం అంతా ఆమె చేతిలోకి తీసేసుకుంది. ఇట్లాగ అయిపోయింది. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఆలోచించవలసి వస్తుంది. బతికుంటే కొడుకుని గురించి ఆలోచిస్తానని నాకు చెప్పాడు మాట. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు? ఎవరు అర్హులు? నేను ఒక్కదాన్నే కదా చేయవలసింది. అందుకోసమని ఆ బిడ్డకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి చేయవలసి వచ్చింది. ఎందుకంటే తెలియకుండా ఎవరూ లేరని సునీత అన్న ఆవిడ తన ముగ్గురు బిడ్డలు తనే వారసులు అనేసి సర్టిఫికేట్ తీసేసుకుంది. అది ఎట్లా అవుతుంది? మొదటి కొడుకు ఉండంగా, మొదటి భార్య ఉండంగా నువ్వు డివోర్స్ కాకుండా నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఏమైపోతాడు వాడు? ఇప్పుడు 20 సంవత్సరాలు పెళ్ళైన కాడి నుంచి వాడికి 40 ఏట పెళ్ళైన వచ్చావు. ఏదో నాకైతే నీకు నాకు సంబంధం లేదు, ఆవిడికే నాకు కూడా. నేను నా కొడుకుని చూసుకునేదాన్ని, వెళ్ళి వచ్చేదాన్ని, మాట్లాడుకునేదాన్ని, మంచిగా చెడు. మా రిలేషన్ బాగానే ఉండేది. ఆవిడతో నాకు పెద్ద రిలేషన్ లేదు. ఏం బాగున్నామంటే బాగున్నా సంగతి. ఉండి 10 రోజులు ఉన్నది లేదు. ఒకసారి నాకు పెద్ద ఆపరేషన్ అది కూడా అయితే ఇక్కడ పక్కనే ఇల్లు ఉంటే, ఎక్కడంటే యూసఫ్ గూడలో ఉంటే, నాకు భోజనం పంపించడానికి కూడా 4 మంది నౌకర్లు పెట్టుకొని, ఒక వంటల్ని పెట్టుకుని కూడా నాకు భోజనం కూడా పంపకపోయింది. అనే కాదు, అసలు వచ్చి చూడకపోయింది. అది నిజమైన భార్య అయితే అట్లా చూడకుండా ఉంటుందా అత్తని? ఇంకా అంతే, మాకు అట్లా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈడు నిజమైన కొడుకు కాబట్టి వాడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను నిలబడ్డాను. మొదటి పెళ్ళి అసలు మీరే దగ్గరుండి చేశారా మాగంటి గోపీనాథ్కి, మాలినికి? అసలు సునీత ఎట్లా ఎంటర్ అయింది మీ ఫ్యామిలీలోకి? మాకు తెలిసిన రిలేటివ్ ఉంటే వాడి ద్వారా ఎంటర్ అయింది. ఎట్లా అయిందంటే ఇక తర్వాత మనకి తెలియదు. వాడి ద్వారా ఎంటర్ అయింది. చివరి రోజుల్లో మాగంటి గోపీనాథ్ మీకు ఏమైనా చెప్పారా? ఏం మాట్లాడారు మీతోని? మాగంటి గోపీనాథ్ అట్లా మాట్లాడే మనిషి కాదయ్యా. ఎంతున్నా తన కడుపులో ఉంచుకుంటాడు. నా బిడ్డలేంటి, నేనేంటి, ఎంతున్నా ఏంటంటే పరువు, కుటుంబం పరువు. ఇంతవరకు నాకు కూడా వాళ్ళ నాన్నగారు ఇదే ఏజ్లో చనిపోయారు. చనిపోతే కూడా వీళ్ళు అప్పుడు ముగ్గురు పిల్లలు నాకు. నేను అట్లాగే పెంచుకొచ్చాను పరువుగా. ఎప్పుడు అదే అనేవాడు, గోపి ఏమన్నా అంటే మా అమ్మ కాబట్టి ఎవరికి తల ఉంచకుండా పెంచింది. ఎందుకంటే ఉన్న ఆస్తులు అమ్మేసేదాన్ని. ఏదో ఉన్న ఆస్తులు అమ్మేసి అంతే తప్ప ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఒకళ్ళని అడగటం కానీ లేదు. తల వంచకుండా పెంచి. మాగంటి గోపీనాథ్ మరణం అంటే ఒక ఎవరికి చెప్పకుండా ఒక ప్రకటన జరిగింది, కొంత దాచిపెట్టారన్న విమర్శలు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు జరిగిందంటారు? ఎందుకు జరిగిందంటే మరి అందరూ ఆలోచించవలసింది. నా ఒక్క ఆలోచన కాదు ఇది. నేనేదో నా కొడుకు కాబట్టి నేను అనేక రకాలు మాట్లాడవచ్చు, కానీ అందరికీ తెలిసిన విషయమే. అది అతనికి ఇట్లాగా పెయింట్ అయి పడిపోయాడు అన్నది, ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అన్నది వాళ్ళు చెప్పలేదు. అంతకుముందు అతనికి కిడ్నీకి క్యాన్సర్ వచ్చింది, చెప్పాల. తెలుసా మీకు ఆ విషయం? తెలీదు. ఎట్లా తెలుసు? ఈవిడికి నాకు సంబంధం లేదు. వాడిని చెప్పనివ్వకుండా కట్టడి చేసేసింది. కేటీఆర్ వచ్చేదాకా అసలు గోపీనాథ్ మరణించాడన్న ప్రకటన చేయలేదు. ఎందుకు చేయలేదంటారు? అసలు ఎందుకు అట్లా జరిగింది? మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అసలు ఆ రకంగా చెప్తే మాకు తెలిసి వెళితే ఆ ఐసీయూ ఆ వార్డులో కూడా ఆ ప్రెమిసెస్లకు కూడా ఎంటర్ అవ్వకుండా ఒక లెటర్ పెట్టించింది సునీత కూతురుతో. ఏమని? తల్లి అన్న వదిన ఎవరిని ఎంటర్ అవనివ్వకండి, రిటర్న్గా ఉంది. అంతా చూశారు, మీకు అంతా వైరల్ అయింది, అంతా చూశారు ఆ లెటర్. ఎందుకు పెట్టింది? అవసరం ఏంటి? మిమ్మల్ని రానివ్వద్దు. తల్లిని రానివ్వకుండా ఎట్లుంటాడు? ప్రపంచం మీద ఎవరన్నా ఉంటాడా? కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్. కన్న తల్లి అలవ్ చేయలేదు. అంత శత్రుత్వం ఏముంది మీ మధ్య? నాకు తెలియదు. నేను ఎప్పుడు
వాళ్ళ ఇంటికి అంటే దాని ఇంటికి వెళ్ళి తినది లేదు, దాంతో ఏం తీసుకుంది కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. నా కొడుకు కావాలంటే ఎప్పుడన్నా ఇచ్చేవాడు. అట్లా కాదు, నేను చాలా వరకు వాడుకున్నాను. చివరి టైంలో నాకు కొద్దిగా డబ్బులు తక్కువ తీరా, నువ్వేమన్నా ఇవ్వాలంటే నెలకు 15,000 పంపించేవాడు. నాకు పెద్ద కొడుకే చూసుకునేవాడు. ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళ మీద ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఆస్తి ఆస్తి గొడవలు ఏమో లేవు, ఎవరితాళ్లే కదా. నేను చెప్పా కదా, ఉన్నదంతా అమ్మేసి వాళ్ళని ఒక రకంగా చేసుకొచ్చాను. 20 సంవత్సరాలు వాళ్ళ నాన్న పోతే మరి ఇద్దరిని ఆస్తి అమ్మేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిపి చేసుకుని చక్కగా బాగా సంపాదించుకునేవారు. వెనక వీడు పెద్ద అబ్బాయి వెనకాల ఉండేవాడు, వీడు పొలిటికల్గా ఉండేవాడు. ఇన్ఫ్లుయెన్స్ చొప్పున చేసేసుకున్నాను. ఈ వచ్చిన తర్వాత ఎడగొట్టి తీసుకెళ్ళినప్పటి నుంచి ఏంటో తెలియదు ఆ గోల నాకు అయితే. అసలు మీతో ఎట్లా ఉండేవాడు మాగంటి గోపీనాథ్? జీవించినంత వరకు ఎట్లా ఉండేవాడు? ఎందుకు మీరు అంటున్నారు సునీత వచ్చిన తర్వాత ఏమైనా మీ మధ్య గ్యాప్ వచ్చిందా? ఏం జరిగింది? వాడు ఎప్పటికీ అమ్మంటే చాలా ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు నా పెద్ద కొడుకు కసిరేవాడు, ఒక కోపం వస్తే మాట్లాడేవాడు కాదు. అసలు వాడు కసరటం లేదు. అసలు మనం కోప్పడినా కాసేపటికి ఏంటమ్మా ఏం చేస్తాను ఏంటి అట్లా, అతని స్వభావమే అంత. అతని కోపం ఉండేది కాదు. అసలు అమ్మంటే చాలా ప్రేమ. అట్లా ఇద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఎట్లా ఉంది? చెప్పేది ఏంటమ్మా, నేను కొడుకైనా సరే నేను గౌరవించేదాన్ని. ఈ కొడుకుని కానీ ఆ కొడుకుని కానీ నేను ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు కూడా తల్లిగా నాకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. అట్లాగే సరిపోయేది. ఈ వచ్చిన కాడి నుంచి ఏంటో వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, మధ్య వాళ్ళ మాటలు పెట్టేసి వాడి మనసు మార్చేసింది. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఎవరెవరితో ఏమి చెప్పి మార్పించింది దాన్ని. ఇక కొంచెం వాడిని ఎందుకు బాధ పెట్టాలి, ఒకటి అయిపోయింది. రెండోది ఏదో మరి వాడు పెళ్ళి కాకపోయినా ఏదో ఇల్లీగల్గానే ఎట్లా ఉంటున్నారు, మరి నేను ఎందుకు బాధ పెట్టాలి వాడిని, తల్లిగా పోనీలే అని నేను వదిలేసి ఊరుకున్నా. ఎప్పుడైనా చూడాలన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చేదాన్ని, అంతే. నన్ను కలిసినప్పుడు బాగుండేవాడు. ఎందుకు బాగుండేవాడు? వచ్చిందమ్మా వచ్చా, అది తెచ్చా ఇది తెచ్చా, ఇది పెట్టినా ఇది పెట్టినా. మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే మిగతా సునీత కూతురు, మిగతా మనవరాలు చిన్నప్పుడు కొంచెం పిల్లలు బాగా, నానమ్మ చిందని ఒకళ్ళిద్దరు బాగుండేవారు. వాళ్ళు కొంచెం ఎదుగుతున్న కొద్దీ వాళ్ళని కూడా మార్చేసిందంటారా? ఏమో మరి మార్చారు, ఇల్లే మారారు, అది కానీ నేను చెప్పను. అయితే వాళ్ళ తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. చెప్పింది కదా మీకు అందరికీ కూడా. ఆ తల్లి అక్క ఒకటి ఉంది, వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు. ఇక మనతో పని ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు గమనించండి ఒక మాట, మీరు ఒకసారి మళ్ళీ తిరగేసి చూసుకోండి. ఆవిడ చెప్పిన రివ్యూలో నా అల్లుడికి 20 ఏళ్ళ నుంచి నేను అనిపెడతాను, నా వంట అంటే ఆయనకి చాలా ఇష్టం. అట్లా చేసేదంటే ఇప్పుడు కూడా నా అల్లుడికి ఏమీ లేదు, ఊడి పడిపోయాడు. మీరు చూసుకోండి, రివ్యూ చూసుకోండి, ఊరికే పడిపోయాడు. ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. ఊర్లో ఉంటే ఎవరో అడిగారు, మా ఏంటి బుజ్జి మీ అల్లుడికి బాగాలేదంట అని. మా అల్లుడికి బాగాలేకపోతే నేను అక్కడే ఎందుకుంటాను, ఇదంతా కల్పిస్తున్నారు. ఎవరు? వాళ్ళ అన్న అని ప్రచారం చేశారు. ఉంది కదా, మీరు చూసుకోండి, నేనేం అబద్ధం చెప్పట్లే. కానమ్మా 92 ఏళ్ళ వయసు మీది, ఇప్పుడు కొడుకు వారసత్వం గురించి మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటున్నారు? భగవంతుడి నిర్ణయం నాన్న, భగవంతుడి నిర్ణయం. ఏంటంటే మరి ఇంకా నాకు సంఖ్యలు ఉన్నాయి, ఏం చేయను. నేను ఈ మధ్య అంతా వదిలేసుకుని నేను నా ధ్యానంలో నేను ఉండేదాన్ని. అక్కడ నేను మా ఊర్లో ఒక రామాలయం ఏదో రాముడితో చక్కటి ఆలయం కట్టించుకున్నాడు మా పుట్టినూరులో నా చిన్నప్పుడు. అక్కడ నేను అందరితోటి, పుట్టినూరు కదా, అమ్మో ఇంత వయసు ఆవిడ వచ్చి మనకి గుడి కట్టించింది మన ఊర్లోనని చెప్పి చాలా అట్లా నా బతుకు అట్లా అయిపోతుంది. అందువల్లే వీడితో కూడా ఎప్పుడన్నా అక్కడి నుంచి 15 రోజులకి 20 రోజులకు నెల రోజులకు వస్తే వచ్చి ఒక రోజు మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ కూడా ఉండాలంటే ఇక్కడ పెద్దాడి ఇంట్లోనే ఉంటాను. ఏంటి ముందు నుంచి ఉన్న ఇల్లు ఇది, నాకు ఇక్కడే ఇది. అసలు అక్కడ ఉంటే కూడా మనకి చూసేది కూడా లేదు. ఈ కాలు దెబ్బ తగిలి వెళ్తే ఒక వారం రోజులు ఉండేసరికి ప్రాణం మీదకి వచ్చింది. నువ్వు ఉంటాను రా, నేను నా కాలు దెబ్బ తగిలి 4 రోజులు ఉంటానన్నా. ఉండమ్మా ఏమైందన్న ఆడ టెల్నిచ్చి ఇక్కడ